నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జాకిర్ హుసేన్. ఇక టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమా కనకాల కొడుకు ఒక ప్రముఖ ఎమ్మెల్యే కూతురుతో వివాహం జరుగుతున్నట్టుగా వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. నమస్తే. సుమా కనకాల కొడుకు రీసెంట్గా చూసుకుంటే సినిమా కూడా తీశారు, విజయం కూడా సాధించింది. అయితే ఇప్పుడు తన మ్యారేజ్ ఒక ఎమ్మెల్యే కూతురుతో అవుతున్నట్టుగా రూమర్స్ వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? ఒక నిమిషం, నిజమో అబద్ధమో ఇప్పుడు ఎమ్మెల్యే కూతురు చేసుకోవద్దా? తప్పేముంది? ఒకవేళ చేసుకోవాలనుకుంటే పోనీ ఎంపీ కూతురు, పోనీ ఏదో రాష్ట్రం సీఎంఏ కూతురు, లేదా పెద్ద పారిశ్రామికవేత్త కూతురు, లేదా అడుక్కు తినేవాడి కూతురు, ఆయనకు నచ్చింది చేసుకున్నాడు. తప్పే ఉంది? బేసికల్లీ ఆ విషయం ఏంటంటే ఊరికే రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఏంటంటే రూమర్స్. మొన్న ఇలాగే సుమక్కకి కేరళలో ఎన్ని కోట్ల విలువ ఇల్లుందో తెలుసా అని హోమ్ టూరే, ఇంకది స్విమ్మింగ్ పూలు, కిచెను, ఆ ఫ్రిడ్జ్ అన్నీ చూపించేశారు. దాని మీద రెస్పాండ్ కూడా అయ్యారు సుమా గారు. అవునా? నేను చూడలేదు సీరియస్లీ, నాకు తెలీదు. బట్ అది నేను చూసి నవ్వుకున్నా. థ్యాంక్ గాడ్ ఆవిడ చూసి రెస్పాండ్ అయిందంటే ఇంకా మంచి విషయం. అసలు అదేంటో ఏదో ఎక్కడో గోవా టైప్ మనం అంటే వెళ్తుంటే బాలీలోనో లేకపోతే హవాయి ఐలాండ్స్ వైపు వెళ్తుంటే ఒక మంచి దట్టమైన చెట్ల మధ్యలో ఒక రిసార్ట్ ఉంటుంది కదా, పైనుంచి ఆ రిసార్ట్ని అంతా చూపించి ఇది సుమకి కేరళలో, అంటే తెలియదు కదా కేరళ నుంచి వచ్చిందని అందరూ తెలుసు, బాగా ఫేమస్, ఓణం పండుగ చేసుకుంటుందని తెలుసు. ఎప్పుడు చూడంటే కేరళ అంటే కేరళ అంటది, ఎలాగో తెలియదు కాబట్టి ఇదేదో చేసేస్తే బాగుంటుంది. దానికి మళ్ళీ బాగా వ్యూస్ వాళ్ళకి, అదేం ఆనందమో తెలియదు. పోన్లే, ఐ అప్రిషియేట్ దట్. అంటే తెలియని ప్రపంచాన్ని సృష్టించి జనాలని నమ్మించి దాని మీద డబ్బులు సంపాదిస్తున్నారంటే వాటి టాలెంట్కి మెచ్చుకోవాలి. టాలెంటే అది, నిజమే. సుమ గారు కూడా పెద్దగా ఏం తీసుకోరలేదు దీన్ని, ఎందుకంటే ఈవిడకి ఎప్పటి నుంచో అలవాటు ఈ థంబ్నెయిల్స్ అన్నీ కూడా. అది వింటే షాక్ అవుతారు, ఇది వింటే ఎలా చదువుతారు, అసలు ఏంటో తెలుసా. మొన్న కూడా ఇంతే, నాగబాబు వాళ్ళ ఇంట్లో కుక్క చనిపోయింది, మెగా ఫ్యామిలీ ఇంట్లో విషాదం. చనిపోయింది ఎవరో తెలిస్తే కన్నీళ్ళాగవు. ఎవరైనా ఏమనుకుంటారు? భయమేరా? సీరియస్లీ చెప్పు. ఈ టైప్ అంటే అర్థం చేసుకుంటాం. ఇప్పుడు మనం కూడా యూట్యూబ్లలో వాగుతున్నాం కాబట్టి థంబ్నెయిల్స్ అర్థం చేసుకుంటాం. అంటే ఏదో క్రిస్పీగా ఉంటే వీడియో బాగా రీచ్ అవుతుంది. ఇప్పుడు నేను నొక్కి చూసారే కేరళలో ఎలా ఉందా ఇల్లు అని, ఈవెన్ అది చూసా. అట్లా అలా ఉంటేనే చూస్తాం కదా అని నొక్కొచ్చు. ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు చెప్పిన తమ్ము కూడా సారీ నాకే పెట్టారు అది, నాకే పెట్టారు అది, వేరే ఛానల్లో నాకే పెట్టారు. నేను ఎప్పుడు చెప్పా వీళ్ళకి అనేది, అది ఆ కుక్క గురించి టాపిక్ చెప్పారు కదండి. అది పాపం వాళ్ళ కుక్క ఇంతది 14 years అయి చనిపోతే బాధపడ్డారు వాళ్ళందరూ. దాని గురించి ఒక వీడియో చేశాం సరదాగా, అంటే మూగజీవాల గురించి. పనిలో పని రేణు దేశాయ్ కూడా కుక్కలకి ట్రస్ట్ ఒకటి పెట్టి వాళ్ళ కూతురు పేరు మీద విరాళాలు సేకరించి 1 year సరిపడా ఫుడ్ సేకరించింది. సో అట్లా ఒక మంచి సందర్భం వచ్చి ఒకటే ఫ్యామిలీ, అంటే గతంలో వీళ్ళ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి కాబట్టి ఇట్లా ఉండేసరికి ఒక మంచి వీడియో చేసామంతే. దానికి తంబు పెట్టారు. ఇట్లా ఉంటుంది, అది ఒప్పుకోవచ్చు, తప్పులేదు. ఇప్పుడు సుమ గారి కొడుకు పిల్లోడు పెట్టి నువ్వు ఇలా కూడా పెడతారు. పాన్ ఇండియా సినిమాలో సుమ కొడుకు 500 కోట్ల బడ్జెట్, దర్శకుడు ఎవరంటే అని పెడతారు. గతంలో కొన్ని రోజులు మనం బ్యాక్ చూస్తే సుమ వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో ఆ మీద కూడా ఫుల్ ట్రోల్స్ జరిగాయి. ఇట్లానే చేయకూడదు ఎప్పుడైనా సరే. స్టార్ హీరోయిన్లు వాళ్ళ కూతుర్లను లాగితే పాపం వాళ్ళు చాలా ఫీల్ అవుతారు ఎప్పుడైనా సరే. రోజా గారి కూతురు నుంచి ఇలాగే మాట్లాడితే ఆవిడ ఏడ్చింది ఒకసారి. అండ్ ఆరాధ్య అమ్మాయి, ఆరాధ్యనా ఐశ్వర్యరాయ్ కూతురు, ఆ పిల్లని నువ్వు ఐశ్వర్యరాయ్ కూతురు అయ్యండి, ఐశ్వర్యరాయ్ లాగా ఎందుకు లేవు, అట్లా ఎందుకు పుట్టలేదంట. అదేం అడగడం? అది అర్థమే కాలా. అసలు కేసు పెట్టితే కానీ సెట్ అవ్వాలా. నువ్వు ఐశ్వర్య కూతురు అంటే మేము ఐశ్వర్య కూతురు ఇంకెట్లా ఉండాలనుకున్నావు, నువ్వు ఎందుకు ఇట్లున్నావంట. పిల్ల బాగానే ఉంది, ఆమెకి ఏమైంది, ఏం తక్కువ ఆరాధ్యకి? ఆ అమ్మదో అందం, ఈవిడిదో అందం, అంతే కదా. అది సరే, వాట్ ఎవర్. బట్ కొంచెం ఇప్పుడు సుమ కొడుకు సరే ఎమ్మెల్యే కూతుర్నే పెళ్లి చేసుకుంటాడు, ప్రేమించుకున్నారు.
తప్పేంటి ఇప్పుడు దీంట్లో? వాడు పెళ్లి చేసుకోకూడదా? చేసుకోవచ్చుగా. చేసుకోవచ్చు. అండ్ ఎమ్మెల్యే కూతురు చేసుకోకూడదా? ఇంకెవరినైనా చేసుకోవాలా? మరి చూడు అట్లా ఉన్నాయి పని. మళ్ళీ ఇదే సుమ గురించి మాట్లాడితే వీడియోలు బాగా పోతాయని వేస్తారు. ఎందుకంటే ఇలాంటివి ఎప్పుడు వస్తాయో తెలుసా? కరెక్ట్గా సుమ ఏదైనా పెద్ద షోకి యాంకరింగ్ చేసి ఆ షోలో ఏదైనా చిన్న వివాదాస్పదమైన వ్యాఖ్యలు అయ్యాయి అనుకో, ఇలాంటివి వస్తాయి. నిన్న కాక మొన్న కూడా సుమ యాంకరింగ్ చేసినటువంటి విశ్వక్సేన్ సినిమా లైలాలో వాడు పృథ్వీరాజ్ వాడెవడో వాడు వచ్చి ఏది పడితే అది వాగేసి వెళ్ళాడు. వాడి బొంద వాడు వాగినందుకు వాడిని ఎందుకు పిలిచారో నిజంగా తెలియదు. ఆ సన్నాసి ఏదో వాగితే వీళ్ళని బాయ్కాట్ అన్నారు. బాయ్కాట్ లైలా. పాపం వీళ్ళేమో వాడు వాగింది మాకు తెలియదు అండి, వాడికి ఎందుకు మైక్ ఇచ్చామో కూడా తెలియదు. మేము ఉంటే కనుక చెప్పు చీపురు పట్టి తన్నే వాళ్ళం, 32 పళ్ళు రాలగొట్టే వాళ్ళం. అసలు వాడు ఎప్పుడు వచ్చాడో తెలియదు, ఏ గొడుగుకి వచ్చాడో తెలియదు. మొత్తానికి అయితే ఇలా వాగేసి వెళ్ళాడు, సారీ అని వీళ్ళు చెప్పుకుంటున్నారు. హాస్పిటల్లో ఉన్నారు. అయితే ఎందుకు పోయాడా? హెల్త్ ఇష్యూ అంటే దీనివల్ల అంటే ఇబ్బంది పెడుతున్నారని చెప్పి. భూమికి భారం దరిద్రుడు, నష్టమేం లేదు, ఏం నష్టం లేదు ఇలాంటి వాళ్ళ గురించి. నేను ఓపెన్గానే మాట్లాడుతున్నా. భూమికి భారం ఇలాంటి ఏదో వాళ్ళు. సో ఇక విషయం ఏంటంటే వీడు వాగిన చెత్తవాగుడికి ఆ సినిమా యూనిట్ పాపం ఇబ్బందులు పడింది. అందులో సుమ ఉంది, సుమ గారి వ్యాఖ్యాతగా. ఇట్లా ఏదైనా సుమకు సంబంధించి ఈవెంట్స్ ఏదైనా ఏదో టాపిక్తో వైరల్ అయితే సుమ కొడుకు ఇలా, సుమ ఇల్లు ఇలా ఉంటుంది, సుమ గారి అమ్మకి ఇచ్చిన బంగారు గొలుసు తెలుసా ఎన్ని కోట్లు, ఇట్లాంటి వార్తలన్నీ వచ్చేస్తాయి. అండ్ వాళ్ళిద్దరికి విడాకులు రాసేస్తారు. రాజీవ్ కనకల అమ్మో అదైతే బాగా వైరల్ అయింది. అసలు అదేదో నిజంగా విడిపోయారా అన్న రేంజ్లో పచ్చని సంసారం అది. ఈవిడేమో షూటింగ్లు అదేంటిది ఈవెంట్లు అని చెప్పేసి పట్టించుకోవట్లేదు ఆయన్ని, ఆయన కంటే ఎక్కువ సంపాదిస్తుందని కుళ్ళు, అందుకని వీళ్ళు కొట్టుకొని తెచ్చి విడిపోయారట. అసలు దేవుడా, ఈ కంటెంట్ క్రియేటర్స్కి నిజంగా దండం పెట్టాలి. ఎంత బాగా క్రియేట్ చేస్తా అంటే ఖాళీకి కూర్చోడు. పాపం వాళ్ళ తప్ప ఏంటంటే రోజుకు ఒక 10-20 కంటెంట్లు రాయని ఆ వెబ్సైట్ ఓనర్ చెప్తాడు. అప్పుడే వాడికి జీతం కదా. వాడు అదే పనిగా ఎవడి మీద రాస్తే బాగుంటుందా అని వైరల్ కంటెంట్ వెతికి వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో పెడతారు. దాని మీద వీళ్ళు బతికేస్తూ ఉంటారు. ఇది ఓవరాల్గా జరిగేది. ఓకే, అట్లానే వీళ్ళ సుమా గారి కొడుకు మీద వచ్చింది రూమర్. నేను రూమర్ అనట్లేదు, నిజంగా చేసుకున్నాడే అనుకో తప్పేంటి అంటున్నా. తప్పేం లేదు, మాట్లాడుకోవడం ఎందుకు? సెలబ్రిటీ 10 మందిని పిలుస్తుంది సుమా. కావాలంటే మీరు కూడా అర్జీ వాళ్ళ ఇంటికి లెటర్లు పెట్టుకొని మీ అబ్బాయి పెళ్లి చేసుకుంటే మా అమ్మకి కూడా పిలవండి, ఇది మా అడ్రస్ మాకు చెప్తున్నా. వాళ్ళు అడిగే వాళ్ళు ఎవడైతే ఉన్నాడో వాళ్ళ అడ్రస్లు పెట్టి ఒక పత్రిక మా ఇంటికి కూడా పంపిస్తే మేము కూడా వచ్చి చూస్తామండి అని పెట్టుకోమను. సుమ గారికి నచ్చితే ఆవిడ కూడా వీళ్ళకి దగ్గరుండి పత్రికలు పంపిస్తుంది. అప్పుడు చూసి రాసుకోవచ్చు ఎంతమంది వచ్చారు, ఏమేం చేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ.